మాట్లాడండి. వాక్యం మీద తండ్రి, వాక్యంలో మమ్మల్ని భద్రపరచమని, వాక్యంలో మమ్మల్ని ప్రతిష్ఠించుకోమని, రక్షించడం శక్తి కలిగిన వాక్యం చేత మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం ధ్యానించిన అంశం ఏమైనా గుర్తుందా? పోయిన వారం ధ్యానించిన అంశం మనము పనిచేసే స్థలంలో గుర్తింపు కదా, ఎలాంటి గుర్తింపు కలిగి ఉండాలి, ఎలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలో వాక్యంలో మనము తెలుసుకున్నప్పుడు ఏ విధంగా ప్రతి స్థలంలో ప్రతి స్థాయిలో కూడా తన గుర్తింపును కదా కాపాడుతుంది, తన పరిశుద్ధతను కాపాడుతుంది, తన భక్తిని కాపాడుతుంది, తన విశ్వాసాన్ని కాపాడుతుంది. ఆమె అన్యురాలైనప్పటికీ దేవుని సంఘంలో, దేవుని యొక్క సమాజంలో, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఇశ్రాయేలీల కంటే కూడా నీతిగా, యథార్థంగా, దేవునికి అనుకూలమైన జీవితం జీవించినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అంశము పునరుద్ధానుడైన అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజం. పునరుద్ధానుడైన అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజం. అర్థమైన అంశం. హల్లెలూయా. పునరుద్ధానులు అంటే మనమే పునరుద్ధానులయ్యాము. మనము నీతి బాప్తిస్మము తీసుకున్నప్పుడే పాపముల విషయం చనిపోయి నీతి విషయమే మనము జన్మించాము. ఇప్పుడు మనము మన యొక్క ఆత్మీయ అనుభవాల చుట్టూ ఏర్పరచబడిన క్రైస్తవ సమాజం గురించి ఈరోజు మనము వాక్యము ధ్యానించనై ఉన్నాం. దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి మొదటి భాగంలో యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి చూస్తే, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. చాలండి. ఇక్కడ అంటున్నాడు, వారికి ఉన్నటువంటి సమస్త జనముల మీద ఉన్నటువంటి ముసుగును, సమస్త ప్రజల మీద ఉన్నటువంటి కదా తెరను ఆయన తీసివేస్తాడని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 11వ వచనం చదవండి. 3వ అధ్యాయం 11వ వచనం. 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. మరియు వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచినది. నేటి వరకును మోషే గ్రంథమును వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. చాలండి. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసును. చాలండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ రోజున మనకు ఇవ్వబడిన అంశాన్ని బట్టి మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథంలో 25:7వ వచనంలో సమస్త జనుల మీద ప్రజల మీద ఉన్నటువంటి ముసుగును తెరను ఆ పర్వతం మీద తీసివేస్తానని ప్రభు సెలవిచ్చాడు.
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో చూస్తే వారు మోషే గ్రంథమును లేదా పాత నిబంధనను చదువుతున్నప్పుడు వారు దానిని గ్రహించుకున్నట్లు, వాక్యానుసారంగా జీవించుకున్నట్లు, వాక్యాన్ని అనుసరించుకున్నట్లు వారి హృదయముల మీద, వారి మనసుల మీద, వారి ముఖముల మీద ముసుగు వేయబడినదని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. 4వ అధ్యాయం 4వ వచనంలోనేమో ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు, ఎవరి మనోనేత్రాలకు? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నది? గుడ్డితనము కలుగు చేస్తున్నట్టుగా దేవుడి వాక్యము తెలియజేస్తూ ఉంది. పాత నిబంధన కాలంలో దేవుడులారా ఆనాటి ప్రజలు దేవునిని అనుసరించేవారు, ఆరాధించేటువంటి వారు. కానీ వారు ఇంకా ముసుగు వేయబడిన మనస్సాక్షి కలిగి ముసుగు వేయబడినటువంటి గుడ్డితనంలో వారు ఉన్నట్లుగా దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రవక్తల రచనలు లేకపోతే ప్రవక్తల గ్రంథాలలో వారు ప్రతి ప్రవక్త వెళ్ళి వారిని గద్దించేవాడు, ప్రతి ప్రవక్త వెళ్ళి వారిని హెచ్చరించేవాడు. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలైనా యూదా ప్రజలైనా ప్రవక్తల మాటలకు వారు లోబడలేదు, ప్రవక్త మాటలకు వారు విలువనివ్వలేదు, ప్రవక్త మాటలను బట్టి వారి జీవితాలను మార్చుకోలేదు. కారణం ఏంటంటే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, కానీ వారు గ్రహించలేని విధంగా వారు ఉన్నారు. దేవుని యొక్క మాటకు లోబడలేనిటువంటి గుడ్డితనము వారిలో ఉన్నది. మీరు క్రొత్త నిబంధనలో కూడా చూసినట్లయితే శాస్త్రులను గురించి, పరిసేవులను గురించి, తర్వాత ధర్మశాస్త్రోపదేశకులను గురించి ఆయన మాట్లాడుతూ, శాస్త్రులారా మీరు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయారు, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించే వారిని కూడా ప్రవేశించరు. ఎందుకంటే ఆనాటి ప్రజల యొక్క అంటే ధర్మశాస్త్రోపదేశకులు, పరిసేయుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే వారు దేవుని ఆరాధించినట్లుగానే ఉన్నారు, కానీ యేసుక్రీస్తు చెప్పినట్లుగా వారి పెదవులు నాకు దగ్గరగా ఉండేవి, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని ప్రభు చెప్తా ఉన్నారు. ఆనాటి ప్రజలు దేవుడు ఒకవేళ దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అది నేరంగా పరిగణించబడేది కాదు. కానీ దేవాలయంలో ఉన్న బంగారము తోడంటే మాత్రం అది నేరం. బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుంటే అది నేరంగా ఎంచబడలేదు. కానీ బలిపీఠం మీద ఉన్న అర్పణము తోడంటే అది నేరంగా, అపరాధంగా భావించారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అంటున్నాడు, బలిపీఠము గొప్పదా, అర్పణ గొప్పదా? అర్పణమును పరిశుద్ధపరిచే బలిపీఠము గొప్పదా, అర్పణ గొప్పదా? అందులారా అవివేకులారా అంటున్నాడు. దేవుడు నివసించే మందిరము గొప్పదా, మందిర గోడలకు పొదిగించబడిన బంగారం గొప్పదా? మీరు చూడండి, సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టి దానికి బంగారపు రేకును పొదిగించారు. మనం వాల్కేరు పెట్టినాం, కానీ ఆయన బంగారాన్ని వాల్కేరులాగా పెట్టించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బంగారం అంతా కూడా నెబుకద్నెజరు అనే రాజు వచ్చి బంగారాన్ని అంతా తీసేసుకొని మందిరాన్ని కాల్చేసి పడగొట్టేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2వ ఆలయాన్ని కట్టడానికి దేవుడు జెరుబ్బాబెలుకు అధికారం ఇచ్చి కోరేషు మహారాజు ద్వారా ఉప్పును, పప్పును అన్నింటినీ సమకూర్చి, ధనమును సమకూర్చి, ధనాగారముల నుండి 2వ మందిరాన్ని కట్టడానికి ఆయనకు అధికారం ఇచ్చిన తర్వాత కట్టబోయే మందిరం గురించి ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, మునుపటి మందిరము కంటే ఇప్పుడు కట్టబోయే మందిరం యొక్క మహిమ మరి ఎక్కువై ఉంటుందని చెప్పబడింది వాక్యం. హల్లెలూయా. మొదట మందిరం కట్టినప్పుడు మందిరంలో మహిమ ఉంది, 2వ మందిరం కట్టినప్పుడు ఆ మందిరంలో కూడా మహిమ ఉంది. కానీ మొదటి మందిరంలో ఉన్నటువంటి మహిమ కంటే 2వసారి కట్టబడిన మందిరం యొక్క మహిమ గొప్పదై అధికముదై ఉంటుందని ప్రభువే సాక్షించాడు. మొదటి మందిరంలో బంగారం ఉంది, 2వ మందిరంలో బంగారం లేదు. ఈ మందిరంలో బంగారం లేదు అని ప్రభు సన్నిధి లేదా? దేవుడు తన మహిమను ఉంచలేదా? తన సన్నిధిని అక్కడ ఉంచలేదా? ఆయన తన కన్ను దృష్టిని ఉంచలేదా? అక్కడ చేస్తున్న ప్రార్థన ఆయన వినకుండా ఉన్నాడంటే ఆ మొదటి మందిరంలో చేసిన ప్రార్థనలు ఎలా విన్నాడు? బంగారం లేనిటువంటి రాతితో కట్టబడిన మందిరంలో కూడా ఆయన అదే మహిమను, అంతకంటే ఎక్కువ మహిమ నుంచి ప్రతి ప్రార్థన అంగీకరించాడు, ప్రతి అర్పణ అంగీకరించాడు, ప్రతి ఒక్కరి అవసరాలు అక్కర్లు తీర్చాడు. మరి ఇప్పుడు ఏది గొప్ప? బంగారం గొప్పదా
మందిరం గొప్పదా? మందిరమే గొప్ప. కానీ దేవుని బిడ్డలారా, ఆనాటి యాజకులు, ఆనాటి పరిసయ్యులు, ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులు వాక్యాన్ని గ్రహించే విషయంలో కదా వారు పడిపోయారు. వాక్యాన్ని వారు గ్రహించలేకపోయారు. వాక్యాన్ని వారు కదా తెలుసుకోలేకపోయారు. వాక్యంలో ఉన్న దేవుని హృదయం ఏంటి, వాక్యంలో ఉన్న సత్యం ఏంటి, వాక్యంలో ఉన్న దేవుని యొక్క ఆంతర్యం ఏంటి వారు గ్రహించలేక దేవుని బిడ్డలారా వారు పడిపోయినట్లుగా, వారు పతనమైనట్లుగా, వారు దేవునికి విరుద్ధంగా ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక సమయంలో సదుకాయులు వచ్చారు. అయాకు ఒక స్త్రీ ఉన్నది, ఆమె వివాహం చేసుకుంది, భర్త చనిపోయాడు. ఇదిగో 7గురిని వివాహం చేసుకుంది, 7గురు చనిపోయారు. తర్వాత ఈ స్త్రీ కూడా చనిపోయింది. నీవు పునరుద్ధానం ఉందని చెప్తున్నావు కదా, మరి పునరుద్ధానం ముందు 7గురు పురుషులు కూడా పునరుద్ధానులు అవుతారు. స్త్రీ కూడా పునరుద్ధానం ముందు ఎత్తబడుతుంది. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరికి భారీగా ఉంటుంది? పెద్దవాడికి ఉంటుందా? రెండో వాడికి ఉంటుందా? ఎవరికి భారీగా ఉంటుందండి? అక్కడ ప్రభు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం కానీ ఆయన శక్తిని కానీ మీరు ఎరుగక, ఆయన లేఖనములు మీరు ఎరుగక మీరు పొరబడుచున్నారు. అదేంటి? వారే కదా ధర్మశాస్త్రాన్ని బోధించేది. ధర్మశాస్త్రం తెలిసిన వారే, ధర్మశాస్త్రాన్ని చదివేవారే, ధర్మశాస్త్రాన్ని రాసేవారే, ధర్మశాస్త్రమును బోధించేవారే. కానీ లేఖనం యొక్క శక్తిని తెలుసుకోలేకపోతున్నారు, లేఖనం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నారు దేవుడు బిడ్డలారా. అందుకే అక్కడ దేవుడు ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు బిడ్డలారా క్రైస్తవులు కూడా అవిశ్వాసుల వలె గుడ్డివారై ఉన్నారు. యూదులు, ఇశ్రాయేలీలు ప్రవక్తలు చెప్పిన మాటలకు లోబడక, దేవుని చిత్తానికి లోబడక వారు చెరపట్టబడిపోయారు. ఎందుకంటే దేవుని వాక్యం అని వారు ఎంచలేదు. ఇర్మియా వచ్చి ఎదుగో మీరు నాశనం అయిపోబోతున్నారు, ఎదుగో యూదాను నెబుకద్నెజరు వచ్చి ఆయన పట్టణాన్ని కాల్చివేయబోతున్నారంటే ఏం చేశారో తెలుసా? ఆనాటి రాజు యాజకులు ఏం చేశారంటే ఆయనను తీసుకుని వెళ్ళి ఒక బావిలో, నీళ్ళ లేని బావిలో వేసి హింసించారు. అది దేవుని వాక్యమని నువ్వు గ్రహిస్తే సేవకులు ఎందుకు హింసించాలి? ప్రవక్తలు ఎందుకు హింసించాలి? ఎంతోమంది ప్రవక్తలను పాత నిబంధన ప్రజలు చంపారు. కారణం ఏంటంటే అది దేవుని వాక్యాన్ని వారు గ్రహించలేకపోయారు. ఎందుకంటే వారి మనోనేత్రములకు కదా యుగ సంబంధమైన దేవత గుడితనాన్ని కలుగు చేసింది. నేను క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే ఏదైనా వాక్యం చెప్తే ఇది నా కొరకే, నేను మారడానికి చెప్పడానికి విడిచిపెట్టి నన్ను కావాలని అయ్యగారు చెప్తాడు, కావాలని అయ్యగారు వాక్యంలో చెప్తుందనేటువంటి ఆలోచనలోనికి సంఘం వెళ్ళిపోయింది. అది ఎంత ప్రమాదకరమో. నేను చాలా సంఘాల్లో వాక్యం చెప్తాను, సరి అయిన వాక్యం, మంచి వాక్యం కదా, నీ ఆత్మను రక్షించగలిగిన వాక్యాన్ని, నీ ఆత్మను సిద్ధపరచగలిగిన వాక్యాన్ని, నిన్ను క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చే వాక్యాన్ని దైవ సేవకులను బోధిస్తుంటే సేవకులను హింసించే సంఘాలు ఉన్నాయి, తిట్టే సంఘాలు ఉన్నాయి, దూషించే సంఘాలు ఉన్నాయి, గొడవలు దిగే సంఘాలు ఉన్నాయి. కారణం ఏంటంటే వారి మనోనేత్రములకు అపవాది గురుడితనాన్ని కలుగు చేశారు. వారికి ఏ వాక్యం కావాలి? కల్పన కథలు కావాలి. నిన్న నేను నది ఎక్కినా, బస్సు ఎక్కినా, బండి దిగినా, జ్యూస్ తాగినా ఇది చెప్పాలి. ఎండ బాగా వచ్చింది, తలనొప్పి వచ్చింది, కళ్ళు బయలు గమని ఇది చెప్పాలి కదా. ఒక ఆయనకు వాంతులేని, ఒక ఆయన చదివేది ఇది అంటే ఇది చెప్పాలి. లేకపోతే ఉపమానాలు చెప్పాలి, కథలు చెప్పాలి. ఏం కావాలి అంటే నిన్ను రక్షించేది ఒక ఉపమానం, నిన్ను అంటే ఒక కథ, కట్టుకథలు నిన్ను రక్షిస్తాయా? నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాయా? నడిపించలేదు. ఇప్పుడే కాదు, పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో కూడా పౌలు తిమోతితో మాట్లాడుతూ కల్పన కథల వైపు తిరిగే కాలము వస్తూ ఉంది. అపాయకరమైన కాలంలో సంఘము నడిపించబడబోతోంది. వాళ్ళ కొరకు ఏం చేస్తున్నారంటే వారు దురద చెవులు గలవారు. మీరు చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము, రెండవ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము
వచ్చును. చాలని ఇక్కడ పౌలు అంటున్నాడు, వారు సత్యమునకు కదా హితబోధను సహింపగా. హితబోధ అంటే ఆరోగ్యకరమైన నీ ఆత్మను బలపరిచే వాక్యమునకు చెవిలేక దురద చెవులు గలవారై కల్పన కథల వైపు కదా వారి దురాశలకు అనుకూలంగా పాపం చేసేవారు ఏం పర్వాలేదు. దేవుడు నీ కొరకు చచ్చిపోయాడు, నీ కొరకు రక్తం ఖర్చులు, నీ కొరకు పునరుద్ధానం లేదు, దేవుడు నీకు దీవిస్తే ఏం పర్వాలేదంటే అది మనకు మంచి వినసంపు గల వాక్యం. అదే వాక్యం కదా. నువ్వు పాపం చేసినావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నీకు తీర్పు తెలుస్తుంటే మనం చెప్పే మాట ఇక అయ్యగారు మారడం కదా, ట్రాన్స్ఫర్ కాదు కాదు, అయ్యగారిని మారడం అసలు అయితే ఇదే వాక్యాలు ఇది చేస్తాను అటు చేస్తాను ఇదే మమ్మల్ని దేవుతుందని అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు కల్పన కథ వైపు తిరిగే కాలము వస్తుంది. ఎందుకంటే వాక్యంలో మనం చెవినివ్వడం లేదు. వాక్యానికి కదా మన కన్నులు ఎలా ఉన్నాయంటే అంతరంగ నేత్రములు లేదా హృదయ నేత్రములు యుగ సంబంధమైన దేవత వృద్ధితనాన్ని కలుగు చేసింది. వాక్యంగా బోధిస్తే, సత్యంగా బోధిస్తే అది కఠినమైపోతూ ఉంది, అది శిక్ష అయిపోతుంది, అది శాపం అవుతూ ఉంది. శాపం ప్రకటిస్తూ ఉన్నాడు అయ్యారని చెప్పేటువంటి రోజులు వచ్చాయి దేవుడు రాదా. కానీ మనం అలాగా ఉండకూడదు. వాక్యాన్ని గ్రహించగలగాలి. వాక్యాన్ని గ్రహించాలంటే నేనేం చేయాలండి? వాక్యము కదా, వాక్యం గ్రహించాలంటే అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ ఒక మాట్లాడాడు, ఎవరి హృదయంలో అయితే వారి హృదయంలో ఎప్పుడు ప్రభు వైపు తిరగబడలో అప్పుడు చూడండి 2వ పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. నేటి వరకును వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగులో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఎప్పుడు ఎవరి హృదయం ప్రభు వైపు తిరుగుతుందో అప్పుడే ప్రభు యొక్క కదా కార్యము వారి జీవితంలో జరుగుతుంది. వారిలో ముసుగు తీసివేయబడుతుంది. వారిపై ఉన్నటువంటి యుగ సంబంధమైన దేవత అధికారము కొట్టివేయబడుతుంది. అక్కడ అంటాడు కదా, ఆ పర్వతం మీద ఈ పర్వతం మీద నేను వారి ముసుగును వారి తెరను తీసివేస్తాను. ఏ పర్వతం అది? కల్వరి కదా, కల్వరి గిరి అది. గొల్గొతా కొండపై ఆయన ఏం చేశారంటే ఆయన రక్తము చిందించడం వలన, ఆయన మరణించడం వలన ఇక్కడ ఉండేటువంటి తెర పై నుండి క్రిందికి అడ్డంగా చిరిగిపోయింది. నిలువుగా పై నుండి క్రిందికి చిరుగుకుండా తెర వెళ్ళిపోయింది. దేవుడు బిడ్డలారా, నేను కూడా అంటే ఆయన వైపు తిరిగితే, నీ హృదయం ఆయన వైపు తిరగబడితే ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మరణము వారి మీద అధికారం లేకుండా మరణపు అధికారాన్ని ముళ్ళును విరిచి వేస్తాడని యెషయా గ్రంథంలో చెప్తా ఉన్నాడు. ఏ మరణం అది కదా? ఏ మరణం? పాపం వలన వచ్చే మరణం యొక్క బలములు విరిచివేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మన హృదయాలు ప్రభు వైపు తిప్పుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా దేవుని అనుసరించాలి? మనం వాక్యం ఇంటూనే ఉండొచ్చు, వాక్యాన్ని చదువుతూనే ఉండొచ్చు, కానీ దాన్ని గ్రహించలేకపోవడానికి గల కారణము మనము హృదయవారమై ఉన్నాము, ఆత్మీయంగా అందులమై ఉన్నాము. అందుకే ప్రభు వాక్యం మనకు అర్థం కావడం లేదు. ప్రభు వాక్యాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. యేసు ప్రభు కాలంలో కూడా అంతే కదా. ఆయన పునరుద్ధానుడై మరి ప్రత్యక్షమైతే ఏముంటుంది మరియా? ఆయన తోట మరి అయ్యా నువ్వు మోసపోతే నాకు చెప్పు, నేను పేతురుని ఎవరైనా తీసుకొచ్చి కదా తీసుకొని పోతాను. ఆమె యేసు ప్రభుతోనే మాట్లాడుతుంది. ఆ యేసు ప్రభువుని గ్రహించగలుగుతుంది. అప్పుడు అంటున్నాడు మర్యాదగానే ఈ పిలుపు కేవలం యేసయ్య మాత్రమే పిలవగలడు. ఇంత ప్రేమగా, ఇంత మధురముగా, ఇంతగా నన్ను పిలవగలిగినది యేసుక్రీస్తు అని. వెంటనే ఆమె ఏమంటుంది? రబ్బుని, బోధకుడని యేసు ప్రభువును అభివర్ణిస్తున్నాడు. అంటే అంతకు ముందు వరకు కూడా ఆమె యొక్క కనులు మూయబడ్డాయి. ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో, ఎప్పుడైతే వాక్యం అంటే ఆయన వాక్కు, ఆయన మాట, ఆయన శబ్దము ఆమెకు వినబడిందో ఆమె హృదయంలో ఉన్నటువంటి గుడ్డితనము, ఆమె యొక్క మనసుకు ఉన్నటువంటి ముసుగు తొలగిపోయినట్టుగా వాక్యం చెబుతా ఉంది. మనం చదువుకున్న సువార్తలు కూడా ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి మార్గంలో వెళ్తా ఉన్నారు. ఎమ్మాయి గ్రామానికి వెళ్తా ఉంటే వాళ్ళు అంటున్నారు, అయ్యో యేసు ప్రభువును సెలవు వేశారు, ఆయన చనిపోయారంటే. యేసు ప్రభు వారి మధ్యలోకి వెళ్ళి మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యెరూషలేములో ఉండి
యెరూషలేములో ఏం జరిగిందో నీకు తెలియదా? అసలు నీకు బుచ్చిరెడ్డిపాలెంలో ఏం జరిగిందో నీకు తెలుసా? అవును, నాకు బుచ్చిరెడ్డిపాలెంలో ఏం జరిగింది, ఏమైందంటే ఆ సంగతులు ఏంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు సంగతులు. అవునా, ఏమైందంటే ఆయన 3 రోజుల క్రితం చనిపోయాడు, ఇది 3వ రోజు. కొందరు స్త్రీలు సమాధి దగ్గర వెళ్ళి సమాధి తెరవబడడం చూశారు, కానీ ఆయన దేహాన్ని మాత్రం వారు చూడలేదు. వారు వచ్చి మాకు ఆ సమాచారం చెప్పగానే మాకు విస్మయం కలిగింది. యేసు ప్రభు శరీరం ఏమైందని మేము బాధపడుతున్నాం అని యేసుక్రీస్తుకు సాక్ష్యం ఇస్తే అక్కడ ఆయన అంటున్నాడు, మందమతులారా చూడండి, అందుకు ఆయన అవివేకులారా మందమతులారా క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తనను గూర్చిన వచన భావములను వారికి తెలిపిను. చాలండి, ఇక్కడ ఆయన వారిని గద్దిస్తూ ఉన్నాడు. అవివేకులారా, అందులారా, గుడ్డివారులారా, లేఖనములను, ఆ ధర్మశాస్త్రాన్ని, కీర్తనల గ్రంథంలో ప్రవక్తలు రాసిన రచనలు, లేఖనముల మాటలు మీరు గ్రహించలేకపోతున్నారా? ధర్మశాస్త్రం చదవండి, నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కీర్తనలు చదవండి, నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రవక్తల గ్రంథాలు చదవండి, నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన మనుష్య కుమారుడు క్రీస్తు శ్రమపడి 3వ దినమున అగత్యముగా ఆయన లేవాలని ఆ వచనాలు మీరు చదువుతున్నారుగా, మీరు గ్రహించలేకపోతున్నారా? ఇంత మందమతులయ్యారా, ఇంత గుడ్డివారయ్యారా అని వారిని గద్దిస్తూ ఉన్నారు దేవుడు. గద్దించిన తర్వాత వారిని అంటే తనను గురించి వాక్యంలో ఉన్న లేఖనాలన్నీ వివరించి చెప్పిన తర్వాత ఇంతలోనే వారు వెళ్ళే గ్రామం వచ్చిన తర్వాత ఆయన ఇంకా కొంచెం ముందుకు పోయే వారు వీళ్ళకి కనబడినప్పుడు, అయ్యా చీకటి పడుతూ ఉంది కదా, ఈ రాత్రి మాతో కూడా ఉండమని అంటే ఆ రాత్రి అక్కడ ఉన్నాడు. వారు భోజనాన్ని సిద్ధపరిచినప్పుడు ఆయన రొట్టె విరిచిన సంగతి మీరు చూడండి. 30వ వచనంలో ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచినట్టుగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టని. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మనుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొని. చాలని హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ ఎంఐ గ్రామంలో ఆ ఇంటిలో రొట్టె విరవగానే వారి కన్నులు తెరవబడ్డాయి, వారి నేత్రములు తెరవబడ్డాయి. వారికి ఉన్న అజ్ఞానం తొలగిపోయింది, వారికి ఉన్నటువంటి అవిశ్వాసం తొలగిపోయింది, వారిలో ఉన్నటువంటి అపనమ్మకము తొలగిపోయింది. దేవుడు అప్పుడు వారు అంటున్నారు, ఆయనను యేసుక్రీస్తు అని గుర్తుపట్టారు. అప్పటి వరకు ఒక మార్గస్థులు, ఒక ప్రయాణం చేస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారు. ఇప్పుడు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన అదృశ్యుడయ్యాడు. ఇప్పుడు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏమంటున్నారు, ఆయన మనతో లేఖనముల గురించి ఆయన త్రోవలో మనతో మాట్లాడుతుంటే ఏం జరిగిందంట, మన హృదయంలో మండించుండలేదా? అదేంటి, 3.5 సంవత్సరాలు ఆయన మాట్లాడినప్పుడు నీ హృదయం మండలేదా? నీ హృదయం వెలిగించబడలేదా? నీ జీవితం వెలిగించబడలేదా? ఎందుకు నీవు వెలిగించబడలేదు? ఆయన మాటలు 3.5 సంవత్సరాలు వ్యర్థంగా విన్నారు కదా. ఆయనను గురువారం రోజున ఆయనను పట్టుకుంటే ఏమన్నారు, ఒక్కళ్ళు లేదు, అందరూ పారిపోయారు. యోహాను ఒక్కడే ఉంటే ఆయనను పట్టుకోగానే ఆ వస్త్రాలు తీసి అక్కడి నుండి పారిపోయారు. యాజకుల ఇంటి దగ్గరికి వెళ్ళి యోహాను పేతురు అక్కడ నిలబడితే పేతురుతో చిన్న పిల్లలు వచ్చి నువ్వు ఆయనతో ఉన్నావు కదా, నువ్వు కూడా నజరేయుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నాండి. పోయి ఏం మాట్లాడుతున్నావు, ఇంత లేవు కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను యేసు ప్రభుత్వం లేను, ఇదిగో నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుందంటే లేదు నేను యేసు ప్రభుత్వం లేదని కదా అబద్ధాలు చెప్తాను. శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. దేవుడు 3.5 సంవత్సరాలు విన్న వాక్యము వారి జీవితంలో కార్యం చేయలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు రొట్టె విరిచాడో, హల్లెలూయా హల్లెలూయా, ఎప్పుడైతే ప్రభు రొట్టె విరిచాడో, ఎప్పుడైతే వారి హృదయం తెరవబడిందో వారు అంటున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు కదా, ఆయన మనల్ని దర్శించినప్పుడు, ఆయన స్వరం మనం వించినప్పుడు మన హృదయంలో మండాయి కదా, అది గ్రహించలేకపోయామే.
అది మనము కదా అనుకోకుండా ఆయన మాట్లాడుతుంటే మన హృదయాలు వెలిగించబడాయి కదా అని ఆయనని గురించి వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈ రోజున ఒక క్రైస్తవుడు ఈ అనుభవంలోకి రావాలి. వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యం గురించి నీకు వినబడుతున్నప్పుడు నీ హృదయం మండాలి, నీ జీవితం వెలిగించబడాలి, నీ బ్రతుకు మార్చబడాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం పునరుద్ధారణకు అనుభవం ఏంటంటే వాక్యమైన క్రీస్తును కదా మనలో జీవింపచేయడం, వాక్యం ద్వారా మనము బలపరచబడడం, వాక్యం ద్వారా మనము ప్రేరేపించబడడం, వాక్యం ద్వారా ఉజ్జీవింపబడడం కదా. ఉజ్జీవ సభలు, సువార్త సభలు, పరిశుద్ధాత్మ సభలు, ఇవన్నీ దేనికంటే వాక్యము వాక్యము వాక్యం మీకు అందించడం. ఎందుకు వాక్యం కదా? మీలో నాటబడి మిమ్మల్ని రక్షించడం శక్తి కలిగిన వాక్యము. ఆ వాక్యం మీలో పనిచేయడానికే సభలు, వాక్యం మీలో పనిచేయడానికే ప్రార్థనలు. ఎందుకు ఆ వాక్యం అంటే ప్రతిదినము వాక్యం అని ఉదక స్నానం చేత నువ్వు పరిశుద్ధపరచబడడానికి, సిద్ధపరచబడడానికి కదా, రాకడ కొరకై నీ రూపం మార్చుకోవడానికి కదా. రేపు పెళ్ళి ఉంది కదా, హల్లెలూయా. రేపు ఒక పెళ్ళి ఉంది. ఇప్పుడు వంశీ గారు చూడండి ఒకసారి, చూడండి ఒకసారి ఎట్లా ఉండదు. ఇప్పుడు ఉన్నది వేరు, రేపు చూడండి కదా. రేపు ఎట్లా ఉండదు, పెళ్లి కుమారుడిగా సిద్ధపడేస్తాం. ఇప్పుడు అనుష ఎట్లా ఉంటుంది, ఖాళీగానే పుట్టిగానే ఉంది కదా. రేపు ఈ సమయానికి, వివాహ సమయంలో ఆమె ఎలా ఉంటుంది, సిద్ధపడి ఉంటుంది. వధువు సంఘం కూడా ఆయన రాకుడు కొరకై వాక్యం ద్వారా సిద్ధపరచబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరచబడాలి. అనుదినము వాక్యము చేత నిన్ను నువ్వు అలంకరించుకోవాలి. వాక్యము నీ హృదయాన్ని కదిలిస్తుంది, నీ హృదయాన్ని ప్రేరేపిస్తుంది, నీ హృదయాన్ని జీవింపజేస్తుంది. వాక్యానికి నీ జీవితాన్ని లోపరుస్తుంది వాక్యం. కానీ ఎన్ని సంవత్సరాలు ఈ అనుభవం లేకపోతే, నీ హృదయం మండబడకపోతే, నీ హృదయము కదిలించబడకపోతే, వాక్యము నీకు ఎంత మాత్రం కన్నీళ్ళు కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ కదా, ఏది వాక్యం ద్వారా నువ్వు పొందుకోకపోతే ఇక్కడ నువ్వు గడిపిన క్షణాలన్నీ వ్యర్థం. అర్థమవుతుందా? ఎందుకు కదిలించబడట్లేదు మనం? ఎందుకు వాక్యం మనం గ్రహించలేకపోతున్నాం? ఎందుకు మనకు నిద్ర వస్తుందంటే కదా, వాతలు వేయబడిన మనసాక్షి కలిగి సిద్ధపాటు లేకుండా అప్పటికప్పుడు బట్టలకి, అప్పటికప్పుడు స్నానం చేసి, అప్పటికప్పుడు టిఫిన్ చేసి అన్నీ సిద్ధపరచుకొని కదా, సన్నిధి ఉన్న పాటను వస్తారు కదా, ఉన్న పాటలు పనులన్నీ పెట్టి కదా అన్నీ చేసుకుని వస్తాం. ఉన్న పాటలు రావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉన్న పాటలు అంటే దేవుని కొరకు సిద్ధపడుతూ రావాలి. వివాహం జరుగుతుంది, ఉన్న పాటలు వస్తారా, సిద్ధపడి వస్తారు. నువ్వు కూడా ఉన్న పాటలు పనులన్నీ ముగించుకొని కదా, మనందరం లేచి నిలబడి ఆరాధన ప్రారంభించుకుందామని అమ్మాయి గారు వచ్చారని పరుగుపరుగున వస్తున్నాయి. అది కాదు, నీ గదిలో వాక్యం కొరకు నువ్వు సిద్ధపడాలి. మీరు వ్యవసాయం చేస్తారు కదా, మీరు ఇప్పుడు పంట వేసారు కదా, మరలా జూన్లో పంట వేసే ముందు ఆ భూమిని ఏం చేస్తారు? మీరు ఉన్నటువంటి చెత్త అంతటిని కదా, ఆ మొక్కజొన్న పుట్ట అంతా తీసేసి కాల్చేసి దాన్ని సదును చేసి మరలా దున్ని ఇంత పెద్దలు తీస్తే దాంట్లో విత్తనం మొలవదు కదా, గింజ పట్టదని చెప్పేసి ఏం చేస్తారు? రోటావీలు వేసి దాన్ని సిద్ధపరిచి నీళ్లు పెట్టి, ఇంకా ఇంతకుముందు కలుపు వస్తే మందు కొట్టేవారు. ఇప్పుడు దున్నిన తర్వాత భూమి మీద కూడా కలుపు మందు కొడుతున్నాం. మీరు కొడతారా? హల్లెలూయా. నేను పాతకాలపు మనుషులు, అప్పుడు అత్తయ్య చేసి ఇప్పుడు ఏం చేయాలి? మరేరా లేదా? దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు కూడా అంతే. ఈ ఆదివారం నువ్వు వెళితే ఈ వెళ్ళిన వాక్యం గురించి ప్రార్థన చేయాలి. అయా వచ్చే వారము నాతో మాట్లాడు, ఈ హృదయాన్ని నీ కొరకు సిద్ధపరచు, ఈ హృదయాన్ని నీ కొరకు సిద్ధపరచు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయాలి. నీ భూమిని నువ్వు ఎలా సిద్ధపరుస్తావు? ఇదిగో బోర్లో నుండి నీళ్ళు వస్తుంది కదా, ట్యాంక్లో నుండి నీళ్ళు వస్తుంటే నువ్వు గాబులు సిద్ధపరచవా, బిందెలు సిద్ధపరచవా, బకెట్లు సిద్ధపరచవా? దేవుడు బిడ్డలారా, మరి వాక్యానికి మన హృదయాన్ని ఎందుకు సిద్ధపరచుకోవడం లేదు? వాక్యానికి అపవాదికి తెలుసు వాక్యము రక్షించడం శక్తి గల వాక్యమని. అందుకే వాక్యం అనగానే ఇంకెంతసేపు అయ్యా కదా, ఎండ చూడేటప్పుడు ఎన్ని టైం అవుతుంది, ఏదో నుంచి పోవాలను అని ఎవరికి వాళ్ళే తొందరపడడం. మీరు చూడండి, మన క్రైస్తవ సమాజంలో ఫంక్షన్లో కానీ, పెళ్ళిలో కానీ
ఇది ఎక్కడ కూడా వాక్యాన్ని కావాలి అవకాశం ఉంటుంది. ఒకటైతే ఎంతసేపు అయ్యగారు ఎంతసేపు అయ్యగారు మీరే చేసుకుంటుంది. ఒక క్రైస్తవుడు కదా క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడదు, అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడాలి. అక్కడేమో ప్రార్థన అంటే రిసెప్షన్లో పేర్లు జరుగుతుంది, ఇక్కడేమో కొంతమంది ఉంటారు, అక్కడేమో అందరూ ఉంటారు. ఎక్కడుండాలి మనం? ఒక క్రైస్తవుగా నీకు వాక్యపు విలువ తెలిస్తే నువ్వు ఉండవలసింది ఎక్కడంటే ఇక్కడ వాక్యం బలము, వాక్యం శక్తి, వాక్య ప్రభావం, వాక్యం నీ జీవితంలో చేసే కార్యాలు నీకు తెలిస్తే నువ్వు ఎక్కడుంటావు అక్కడ ఉండవు, ఇక్కడే ఉంటావు. అక్కడ అసలు ఉండవు. దేవుడు అంటే మనందరం అక్కడే ఉన్నామంటే ఇది ఏమైపోతుంది? దీని విలువ మనకు తెలియదు, దీని ప్రభావం మనలో జరగలేదు. ఆయన మనలను కదా ఆయన వాక్యం మనలో కార్యం జరిగించలేకపోతుంది. కాబట్టి మనం ఇంకా అజ్ఞానంలో అవిధేయతలో ఉన్నాం. ఆయన మాట్లాడాడు, వారి కన్నులు తెరవబడ్డాయి. ఈరోజు వాక్యం ద్వారా మన కన్నులు తెలుసుకోవాలి, మన ఆత్మీయ నేత్రంలో తెరవబడాలి. దేవుడున్నారా వాక్యం మనలను వాక్యం మనలను స్వతంత్రులుగా చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు వాక్యం స్వతంత్రులుగా చేస్తుందంటే ఒక బానిస బ్రతుకులో ఉన్నటువంటి పాపములు ఉన్నటువంటి నిన్ను స్వతంత్రురాలుగా, పరిశుద్ధురాలుగా కదా దేవుని కుమారుడుగా, కుమార్తెగా వాక్యం చేస్తుంది. వాక్యం ఇచ్చినప్పుడు, చదువుతున్నప్పుడు భావోద్వేగం కదా, లేకపోతే దేవుడు మనల్ని ప్రేరేపిస్తాం. ఒకనొక సమయంలో రాజు సముఖంలో ధర్మశాస్త్రం చదువుతుంటే ఆయన లేచి తన వస్త్రాలను చుట్టుకుని ఏడుస్తాడు. అయ్యో, ఎంత ఘనమైన నీ వాక్యంను నా ప్రజలు తృణీకరించారా, నా ప్రజలు విస్మరించారా, నా ప్రజలు పట్టించుకోలేదా అని ఆయన వస్త్రాలు చుట్టుకొని ఆయన కన్నీళ్ళు విడుస్తూ ఆ వాక్యాన్ని అందరికీ ప్రకటించమని చెప్తారు. అందరినీ దేవాలయం ఎదుట నిలబెట్టి ఆ వాక్యాన్ని బోధిస్తాడు. ఆ వాక్యానుసారంగా మరలా పండుగలను ప్రారంభిస్తాడు దేవుడు. ఎప్పుడంటే నీ హృదయం వాక్యం చేత కదిలించబడినప్పుడు. పాటలు పాడడం మంచిదే, ఆరాధించడం మంచిది, కానీ వీటన్నింటికన్నా శ్రేష్టమైనది ఆయన వాక్యమే. పునరుద్ధానపు అనుభవం ఎప్పుడు వస్తుంది? దేవుడు వారు 3.5 సంవత్సరాలు ఉన్నారు, ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నాడు. చదువుకున్న అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32 చూస్తే విశ్వసించిన వారందరూ ఏక మనసును, ఏక హృదయమును, ఏక ఆత్మయు కలవారయ్యుండి ఎవడును తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్షించరి, దైవ కృప అందరియందు అధికంగా ఉండెను. చాలండి. హల్లెలూయా. అపోస్తలులు 33వ వచనంలో అంటారు, బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్షించారు. ఎప్పుడు జరిగింది? వారి హృదయంలో తెరవబడిన తర్వాత. అంతకుముందు ఏం జరిగింది? పిల్లలరా, మీ దగ్గర రొట్టెలు ఉందా? చెప్పండి. చేప ఉందా? భయపడుతున్నా. నాకున్నట్లుగా అపవాదికి, సాతానికి, దయ్యానికి కాళ్ళలో తోమ ఇది వచ్చి నా చేతుల్లో వేలు పెట్టు, నా ప్రక్కలో చేయి పెట్టించు. అంత మాత్రమే కాదు, 40 దినంలో అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం తీసుకొని ఒకసారి 2వ వచనం చదవండి. చేర్చబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథంలో రచించుకుని, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యం గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి తను తాను సజీవునిగా కనపరుచుకుని. ఎన్ని రోజులు? 40 రోజులు. ఏమని చెప్తా ఉన్నాడు? 40 రోజులు ఆయన బోధ ఏంటి? ఆయన బోధ ఏంటంటే తను తాను సజీవునిగా కనపరుచుకుంటున్నాను. నేనే యేసుప్రభు, మీ కొరకు గాయం పొందింది నేనే. చనిపోయారని మీరు భ్రమపడుతున్నారే, నేనే యేసుప్రభుని, నేనే చనిపోయాను, నేనే గాయపరచబడ్డాను, నేనే అవమానపరచబడ్డాను, కానీ నేను పునరుద్ధానుడయ్యానని 40 రోజులు ప్రకటించుకున్నాడు. 40 రోజులు తను తాను కదా సజీవునిగా కనపరుచుకున్నాడు, రుజువులు చూపించాడు. ఇదిగో కావాలంటే నా చేయించున్నాను, ఇదిగో నేను తిన్నట్లుగా కదా రొట్టె మాంసం
దయ్యాలు తింటాయా? తినవు కదా. ఇదిగో నేను తింటున్నాను, నేను ఆహారం తింటున్నాను, నేను మంచినీళ్ళు తాగుతున్నాను. 40 దినములు కదా, 3.5 సంవత్సరాల నుండి కూడా 40 దినాలు మరలా వరకు రోజు నేనే యేసు ప్రభువుని. ఎంత గుడ్డితనంలో వారు ఉన్నారు, ఎంత అజ్ఞానులు వారు ఉన్నారు, ఎంత మందమతులుగా ఉన్నారు, ఎంత అపనమ్మకంలో వారు ఉండిపోయారు, ఎంతగా వారి హృదయంలో గురుడితనంలో కఠినత్వంలో కదా వాత వేయబడిన మనస్సాక్షిలో వారు జీవిస్తూ ఉన్నారు. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నాం? మరలా వాళ్ళు 40 రోజులు ఉన్నారు ప్రభు కృపను బట్టి. హల్లెలూయా. మరి మనం సంవత్సరాలు తరబడిగా ఇది దేవుని కార్యమమ్మా అని చెప్పడానికి సంవత్సరాలు పడుతూ ఉంటాం. దేవుడు 40 రోజులు ఆయన తను సజీవులుగా కనపరుచుకుంటే, మనం చదువుకున్న 4:33 వారు బహుబలముగా యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి సాక్ష్యించారు. దేవుని పిల్లలు హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు సాధ్యమైందంటే వారి హృదయము తెరవబడినప్పుడు, వారిపై ఉన్నటువంటి గురుడితనము ముసుగు తెర చిరిగిపోయినప్పుడు, ఆయన తీసివేసినప్పుడు, ఇదిగో పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించినప్పుడు, ఆ దినమునే పేతురు లేచి నేను పునరుద్ధానానికి, యేసుక్రీస్తు యొక్క జననానికి, మరణానికి, పునరుద్ధానానికి, నిత్య జీవానికి రాబోతున్నటువంటి రాకడకు నేను సాక్షిని అని ఆయన చెప్తే 3,000 మంది మార్చబడారు. దేవుని. ఇది పునరుద్ధానపు అనుభవము. ఈరోజు నేను ఈ పునరుద్ధానపు అనుభవం చేత నింపబడాలి. ఇంకా గురుడితనంలో, ఇంకా కదా అంధకారంలో, ఇంకా అపనమ్మకంలో, అవిశ్వాసంలో, అజ్ఞానంలో ఉండకండి. సంఘం అంటే పునరుద్ధానపు అనుభవంలోనికి అప్పటి వరకు నీ భాష వేరు, నా భాష వేరు, నీ ప్రాంతం వేరు, నా ప్రాంతం వేరు, మీరు వేరు, మేము వేరు, మీరు పరిచయులు, మీరు సోదరులు, మీరు యాజకులు కదా, మీరు ధర్మశాస్త్రోపదేశకులని కొట్టుకునేటువంటి వారు ఏక హృదయం కలిగి 32 వచనంలో అంటాడు, వారు ఏక హృదయం కలిగి, ఏక ఆత్మ కలిగి వారు జీవించినట్టుగా సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఎలా సాధ్యమైందంటే వారికి ఉన్నటువంటి పనులు రాల్చబడ్డాయి, వారికి అజ్ఞానము కోల్పోయారు. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా పునరుద్ధానపు అనుభవాన్ని, పునరుద్ధానపు బలమును, పునరుద్ధానపు దేవుని యొక్క కార్యములను వారు పొందుకున్నారు. కాబట్టి మేమందరం క్రీస్తులో ఒక్కటే శరీరం అయి ఉన్నామని వారు గ్రహించారు. అందుకే వారికి ఉన్నది ఏది కూడా కదా, ఇది నాది అనే మాట రాదు, ఇది మనది. నీకు ఎంత కావాలన్నదా తీసుకో. ఇదంతా కూడా మనదే అని సమిష్టిగా వస్తున్నారు. కానీ నీది నాది, నేను ఇది ఇచ్చాను, నువ్వు అందించావనే భేదాభిప్రాయాలు రాలేదు. దేవుడుతున్నారు. దేవుని వాక్యానుసారంగా మనము ఆత్మానుసారంగా మనం గ్రహించగలిగితే దేవుడు మన కనులను తెలుసు. ఎవరి హృదయము ఆయన వైపు త్రిప్పబడుతుందో వారి హృదయము పైనటువంటి అపవాది అధికారాన్ని ఆయన కొట్టివేస్తారు. వారిపై ఉన్నటువంటి మరణం యొక్క బలమును కొట్టివేస్తారు. వారికి ఉన్నటువంటి ప్రతి కన్నీటి బాష్ప బిందువు ఆయన తుడిచివేస్తారు. ఎప్పుడు ఆయన వైపు నీవు తిరగబడినావు. ఇప్పుడు మన జీవితం, లేకపోతే క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, మనం ఆయన వైపు తిరిగాం కానీ మన హృదయాలు కదా, యేసుప్రభువు అంటారు కదా, వారి పెదవులు నాకు దగ్గరగా ఉంది కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. అలాగే దేవుని మనం ప్రభు వైపు తిరగడం కాదు, మన హృదయం ఆయన వైపు తిరగాలి. పౌలు తన పత్రికలో రాస్తాడు, ఇదిగో మీరు పూర్వంలో, గతంలో ఇదిగో తిరుగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు, త్రాగుబోతులుగా ఉన్నారు, లోకానుసారులుగా, శరీర సంబంధులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు మీరు పరిశుద్ధపరచబడ్డారు. కానీ మీరు పరిశుద్ధపరచబడ్డారు కానీ మీ నోట బూతులు, సరస్వతులు కాదు. ఇది పరిశుద్ధులకు తను. ఎవరితో అంటున్నాడు? సంఘంతోనే అంటున్నాడు. పరిశుద్ధులకు, మరి పరిశుద్ధులే కదా, అర్థమవుతుందన్నమాట. హల్లెలూయా. సంఘం ఎవరు? పరిశుద్ధులే. కానీ పరిశుద్ధులకు ఏది తగదు? బోధులు, సరస్వతులు, ఇంకా లోపములను, కోపము, క్రోధము, మత్సరము, కామయుక్తమైనటువంటి ఆలోచనలు, అవన్నీ కూడా దేవుని బిడ్డలారా సంఘంలో ఉన్నాయి. శరీరం ప్రభు దగ్గర ఉంది. శరీరం దేవుని మందిరానికి వస్తుంది. శరీరం ప్రభువుని ఆరాధిస్తుంది. శరీరం దేవుని కనపరుస్తుంది. కానీ ఈ హృదయం ప్రభు వైపు తిరపబడలేదు. సంఘంతోనే, కడగబడిన వారితోనే, ఏర్పరచబడిన వారితోనే, రక్షించబడిన వారితోనే పౌలు అంటున్న మాట ఏంటంటే, మీ హృదయం ప్రభు వైపు లేవనెత్తండి. మీ హృదయంలో ఉన్నటువంటి కదా దుష్టత్వమును, దూషణను, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటన్నింటినీ విసర్జించండి. ఇప్పుడు పాపము ఎక్కడుంది? మనలో, కళ్ళలో పాపము
హృదయంలో పాపం ఉందా? మనసులో అంటే కదా, గుండెలో ఉందా? ఆలోచన అది బ్రెయిన్లో ఉందా? ఎక్కడుంది మనుషుల పాపం? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా చచ్చిపోతారు కదా, హార్ట్ స్ట్రోక్ వచ్చినా. పాపం ఇప్పుడు ఎక్కడుందంటే శరీరంలో లేదు, మనసులో ఉంది, హృదయంలో ఉంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే పాపములను ఒప్పింపు చేసి నూతన మనసుని ఇస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు. నీ శరీరం బాగానే ఉంది కానీ తిట్టాలనిపించిందే కదా. ఇప్పుడు ఎవరి మీద పాపం ఉందనుకో వెంటనే తిట్టాం, మనం ఏమనుకుంటాం? టైం వచ్చినప్పుడు చెప్తాం. అది ఎక్కడుంది? టైం వచ్చినప్పుడు అని ఆ మాట ఎక్కడుంది? హృదయంలో, మనసులో, ఆలోచనలు, తలంపులు, అంతరంగంలో. ఆ ఆలోచనతో నువ్వు ఇక రగిలిపోతా ఉంటావు. ఉప్పు అన్న కొద్ది కదా, కమ్మరివాడు ఒక ఊదిరి గొట్టం పెట్టుకొని ఉప్పు అన్న కొద్ది ఇక ఆ దీపం మండుతూ ఉంటుంది, అగ్ని మండుతూ ఉంటుంది. లేకపోతే మీరు గొడవలు చేసేది ఉంటారుగా, ఇది తిప్పినా కొద్ది ఎట్లా అది రగులుతూ ఉంటుందో మనం కూడా అది మనసులో రగిలి 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 అగ్ని పర్వతం ఒక్కసారి బద్దలైపోతాయి. అప్పుడు శరీరం నుండి నువ్వు అది నువ్వు ఇది అని అప్పుడు తెలియనంట. పాపం ఎక్కడి నుండి వచ్చింది కదా? మనసులో, అంతరంగంలో నుండి వస్తుంది. ఇప్పుడు నీ హృదయం, నీ శరీరం ప్రభు దగ్గరకు వచ్చింది కానీ నీ హృదయం ప్రభు దగ్గరకు రావాలి, నీ మనసు ప్రభు దగ్గరకు రావాలి, నీ మనసు కడగబడాలి. అందుకే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో నేను మీకు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను. 36:26 నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించేవారు గాను నా విధులను గైకొనేవారు గాను మిమ్మల్ని చేసేదను. చాలండి కదా. యెహెజ్కేలు 36:26-27 వచ్చినాడు కదా. మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన మనసును ఇస్తాను. మాంసపు గుండెను, రాతి గుండెను తీసేసి మాంసపు గుండెనిచ్చి నా ఆత్మను మీ అందుంచి కదా, నా ఆజ్ఞలను, నా విధులను, నా కట్టడలను, నా మాటను అనుసరించేవారుగా నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడులారా, ఇప్పటి వరకు అయితే శరీర రీతిలో ప్రభు దగ్గరికి వస్తున్నాం, సంతోషమే. ఇప్పుడు మన ఆత్మ కూడా, మన హృదయం కూడా, మన మనసు కూడా ప్రభు వైపు తిప్పబడితే ఆ హృదయంపై, ఆ ఆత్మపై, ఆ మనసుపై ఉన్నటువంటి అపవాది అధికారం, యుగ సంబంధమైన దేవత అధికారం అంతా కొట్టివేసి దేవుడు మన హృదయాలకు, మన హృదయ నేత్రాలకు కనువిప్పు కలుగు చేస్తారు. కనువిప్పును కలుగు చేసి మనలను తన పరిశుద్ధ ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా సర్వసత్యంలోకి నడిపిస్తారు దేవుడు. ఎప్పుడైతే వాక్యం గ్రహించగలమో అప్పుడే పునరుద్ధానపు అనుభవంలో ఈ లోకంలో జీవించగలము. నీతి నాదనుడు వ్యత్యాసాలలో కదా ఏది ఉండదు. ప్రేమ కలిగి ఉంటాం, క్షమాపణ కలిగి ఉంటాం, సహనం కలిగి ఉంటాం, ఓర్పు కలిగి ఉంటాం. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం కలిగి ఉండి ఆయన లాంటి జీవితము జీవిస్తాం. పరలోక సంబంధి ఇచ్చేవాడు ఆయనను గమనించే వారు కూడా అతివారిగా ఉంటారు దేవుడు. కాబట్టి మనందరం కూడా పునరుద్ధానులైన కదా అనుభవంలో ఆయన చుట్టూ ఏర్పరచబడిన సమాజంగా ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధిగా ఉండాలి. ఈ సమాజం గురించే మాట్లాడుతున్నారు, బైబిల్ గురించి మనకు అవసరం లేదు. హల్లెలూయా. క్రైస్తవ సమాజమే పునరుద్ధానపు అనుభవంలోనికి రావాలి. నీతియుక్తమైన శరీర జీవితాన్ని కదా, నీతియుక్తమైనటువంటి అవయవులుగా మన అవయవులను మార్చుకోవాలి దేవుడులారా. కాబట్టి వాక్యాన్ని వింటున్న మీరు మొదట మనం ఏం చేయాలంటే ముసుగు తీసివేయబడాలి. ప్రభు వైపు మీ హృదయాన్ని తిప్పుకోండి, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. మీరు ఆదివారం రాకముందే దేవుని సన్నిధిలో అయ్యా వాక్యం ద్వారా నాతో మాట్లాడు, వాక్యం ద్వారా నన్ను దర్శించు, వాక్యం ద్వారా నన్ను సరిచేయి కదా. ఏ సేవకుడు మిమ్మల్ని సరిచేయదు, ఏ వ్యక్తి మిమ్మల్ని బాగు చేయదు. ఎవ్వరు కూడా నీవు నన్ను బాగు చేయలేవు, నేను నిన్ను బాగు చేయలేవు. కానీ వాక్యం మనలను రక్షిస్తుంది, వాక్యం మనలను సరిచేస్తుంది, వాక్యం మనలను గర్దిస్తుంది, వాక్యం మనలను హెచ్చరిస్తుంది, వాక్యం మనలను సర్వసత్యంలో నడిపించి ఆయన ప్రత్యక్షమైన ఎలా ఉంటాడో అలా నేను ఉంటాను. ఆదాము అవ్వలు కోల్పోయిన మహిమలో అంతకంటే ఎక్కువైన మహిమతో
నీవు నేను నింపబడతాం దేవుడున్నారు. కాబట్టి మనందరం కూడా పునరుద్ధానపు అనుభవంలో, పునరుద్ధానపు జీవాన్ని, పునరుద్ధానపు సత్యాన్ని, పునరుద్ధానపు బలాన్ని, పునరుద్ధానపు ఆ అనుభవంలో మనం జీవిస్తూ కదా, శరీర విషయంలోనూ అంతరంగ విషయంలోనూ అరమరలు లేకుండా కదా, మనసులో కపరూపాయాలు లేకుండా వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఆయన కొరకు సాక్షులుగా జీవించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయము నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుల కృప కలిగిన దేవా, ఇది స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. పునరుద్ధానుడైన క్రీస్తులో ఆయా మేము కూడా పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు పునరుద్ధానుడైన క్రీస్తు ఏ విధంగా క్రియలను వాక్యంలోను శక్తి గల ప్రవక్తగా ఉన్నాడు, మేము కూడా నైనా క్రియలను, వాక్యంలోను, మాటలను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను ప్రతి విషయంలో నాయన మరి పునరుద్ధానపు అనుభవాన్ని కలిగి నీ కొరకు ఈ లోకంలో జీవించినట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ నా హృదయం నీ వైపు తిరపబడలేదేమో, అందుకే నేను విన్న వాక్యం అర్థం కావటం లేదేమో, అందుకే వాక్యం నాలో ఫలించడం లేదేమో, అందుకే వాక్యానికి నేను భయపడలేకపోతున్నానేమో, వాక్యానికి లోపడలేకపోతున్నానేమో. ప్రభువా, ఉన్న పాటలు కాక అయా మందిరానికి వచ్చేటప్పుడే ఇంటిలో సిద్ధపడి అయా వాక్యం ద్వారా నాతో మాట్లాడు, పాటల ద్వారా నన్ను దర్శించు, పాటల్లోను, ప్రార్థనలోను, వాక్యంలోను అనుక్షణము నీ ఆత్మ చేత నేను నింపబడుతూ, నీ చేత, నీ హస్తం చేత నేను తాకబడుతూ నూతనమైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని పొందుకోవాలని అయా మేమందరము ఇంటి దగ్గర సిద్ధపడుతూ ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా నీ మందిరంకి వచ్చి వాక్యం విని వాక్యానుసారంగా ఈ లోకంలో అయా మేము జీవించు కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరం